నాయకులు ఆల్మోస్ట్ అందరూ వైఎస్ రాజశేఖర రెడ్డితో టచ్ ఉన్నవాళ్ళు, ఆల్మోస్ట్ అందరూ. శ్రీధర్ గాని అందరూ ఆల్మోస్ట్ 90% రాజశేఖర రెడ్డితో మూవ్ అయిన వ్యక్తులు వీళ్ళు. ఆయనతో మూవ్ అయ్యే విధానము, జగన్మోహన్ రెడ్డితో మూవ్ అయ్యే విధానము నక్కకి నాకలో కనుక అంత తేడా ఉంటుంది, ఈస్ట్ వెస్ట్. అతను రాజశేఖర రెడ్డి కలిసేదానికి అపాయింట్మెంట్ అవసరం లేదు ఎవరికి. పోయి కూర్చున్నారా మేబీ ఒక అరగంట, ఆయన బిజీ దీని షెడ్యూల్ని బట్టి అపాయింట్మెంట్ వచ్చేసేది. స్పాట్లో వాళ్ళు పని చేసుకొని వెళ్ళిపోయేవాడు, మళ్ళీ ఆయన ఎక్కువసేపు కూడా కూర్చోబెట్టేవాళ్ళు కాదు. అసలు వీళ్ళకి అట్లీస్ట్ పోయి కలిసేదానికి కూడా ఆ అవకాశం లేదు. ఇంకొకటి ఏంటంటే కలవాల్సిన అవసరం లేదని చెప్పే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇన్ని రోజులు. సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి పో, ధనంజయ రెడ్డి దగ్గరికి పో. ఇక్కడ ఏమవుతుందంటే వెంకటకృష్ణ గారు, ఒక తండ్రితో జరిగిన వీళ్ళు మెలిసిన విధానం, ఆయనతో ఉండిన విధానానికి ఈ విధానానికి చూసుకున్న వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. సో న్యాచురల్లీ ఏంటంటే అందరూ ఒకసారి హట్ అయ్యి ఇంక ఏం చేయలేక చాలా రోజులుగా మనసులో పెట్టుకొని ఈరోజు ఆ మనసులో ఉండే బాధ, ఆవేదన అంతా బయటకు వచ్చేసింది. నెల్లూరులో బేసిక్గా ఉండే నాయకులు, నేను రెడ్లనను, అందరూ ఎవరున్నా కానీ కొంచెం ఆత్మాభిమానం ఎక్కువ, ఒప్పుకోరు. అంటే గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అనే పాలసీ అందుకే పేరు వచ్చింది, అన్ని చోట్ల ఉంటుంది. లేదు సార్ అట్టని కాదు. మేమెంత రెస్పెక్ట్ ఇస్తామో మేము కూడా అంతే రెస్పెక్ట్ రావాలని అనుకోవడంలో కూడా తప్పు లేదు కదా, అదేమి అహంకారం కూడా అనుకోబల్లా. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఇక్కడ ఏమైంది, ఆ రెస్పెక్ట్ లేదు, ఆ ఇది కూడా లేదు. ఒక నాయకుడికి, ఒక అధినాయకుడికి నాయకుడికి ఉండాల్సిన సంబంధాలు అసలు లేవు కదా. ఈరోజు ఎందుకు ఈ పరిస్థితి నెల్లూరులో వచ్చింది? ఇంతమంది ఎమ్మెల్యేలు బయటకు ఎందుకు వచ్చారు? ఓకే, ఒక ఎమ్మెల్యే అతన్ని సరే వాళ్ళు చెప్పినట్టు అమ్ముడు పోయాడే అనుకుంటాం. అందరూ అమ్ముడు పోరు కదా, నెల్లూరు జిల్లా అమ్ముడు పోద్దా? లేదే, అయితే ఏదో సమ్ ఇష్యూ ఉంది ఇక్కడ. అందుకే ఇష్యూ ఏంది? నాయకుడు ఈరోజు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు, నాయకుడు పట్టించుకోవట్లేదు. అసలు నాయకుడిని కలిసే పరిస్థితుల్లో ఈరోజు నెల్లూరు జిల్లా నాయకులు లేరంటే నెల్లూరు జిల్లా నాయకులు ఒప్పుకునే ప్రసక్తే లేదు. వెంకటకృష్ణ గారు, నెల్లూరు రాజకీయానికి, పొలిటికల్ సినారియోకి పెద్ద పీట వేసిన జిల్లా ఇది రాష్ట్రంలో. మీకు ముఖ్యమంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, రాజ్యసభ కానీ లెక్కేస్తే ఎక్కువ మంది నెల్లూరు జిల్లా వాళ్ళే ఉంటారు. అంత పొలిటికల్ యాక్టివ్ ఈ జిల్లా. సో ఈరోజు 10 సీట్లు వచ్చిన వైసీపీకి ఈ ట్రెండ్, ఈ ఎఫెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సరే విపిఆర్ గురించి ఒక చిన్న విషయం, ఆయన ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదు. నిజంగా వి ప్రభాకర్ రెడ్డి ఈరోజు రావడం నాకే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే వన్ ఆఫ్ ది ఫ్యూ లీడర్స్, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, తెలుగుదేశం నాయకుల మీద దాడులు కానీ, 307 కేసులు, SC/ST కేసులు ఏ రోజు ప్రోత్సహించిన వ్యక్తి, తగాదాలు తగువులు అంటే దూరంగా పెట్టి తిట్టే వ్యక్తి వి ప్రభాకర్ రెడ్డి. సో అటువంటి సౌమ్యుడు మా పార్టీలో వస్తున్నాడంటే నిజంగా మేమందరం అతన్ని వెల్కమ్ చేశాం, హార్ట్ఫుల్గా వెల్కమ్ చేశాం. జనరల్గా ఒక నాయకుడు ఒక పార్టీ నుంచి వస్తున్నాడంటే మేము తప్పదన్నా కూడా మాలో ఒక బాధ ఉంటుంది, అయ్యో ఏంది వీళ్ళు ఇన్ని రోజులు వైసీపీలో ఉండి ఇప్పుడు వస్తున్నారని. కానీ ఈ విషయంలో మాత్రం ఎటువంటి బాధ లేదు మాకు. ఎందుకంటే మనల్ని, తెలుగుదేశం కార్యకర్తల్ని, నాయకుల్ని ఏ రోజు అతను ఇబ్బంది పెట్టలేదు, మా జోలికి రాలేదు, అతని పని అతను చూసుకున్నాడు. అండ్ హార్ట్ఫుల్గా ఈ రోజు కూడా వైసీపీలో అతన్ని తిట్టింది ఒకే ఒక వ్యక్తి, ఎవ్వరు కూడా ప్రెస్ మీట్ పెట్టి విమర్శించలా. అతను కూడా హుండాతనంగా నా పర్సనల్ రీజన్స్తో నేను రాజీనామా చేస్తున్నానని ఆయన కూడా ఎవరిని ఏ రోజు వ్యక్తిగతంగా కానీ ఆయన ఏం మాట్లాడలే. దట్ ఈస్ ది క్యారెక్టర్ ఆఫ్ వి ప్రభాకర్ రెడ్డి. సో అటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యాడంటే, అండ్ ఇంకొకటి ఆయన సక్సెస్ఫుల్ కాంట్రాక్టరు, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండోనేషియా నుంచి సౌత్ ఆఫ్రికాలో మేజర్ మైన్స్ చేస్తున్నాడు. అండ్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాంట్రాక్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టుడే. అండ్ ఆయనకి ఆంధ్రాలో వర్కులు తక్కువ, 80% ఆఫ్ హిస్ వర్క్స్ ఆర్ ఇంటర్నేషనల్ వర్క్స్, బయట దేశాల్లో ఎక్కువ పని. సో ఆయనకి ఇక్కడ ఏదో లబ్ధి వస్తుందనో,
లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏదో వర్క్ ఇస్తాడనో అసలు ఆయన వర్క్లే